దువ్వాడ వారు సమర్పించు ఆయనకిద్దరు అనే ఫ్యామిలీ డ్రామాలో కొత్త ట్విస్ట్ ఏంటంటే ఆయన అడ్రస్ లేరు, ఆమెకు మాత్రం ప్రమోషన్ వచ్చింది. మాధురి మాయలో పడి దువ్వాడ శ్రీనివాస్ భవిష్యత్తు ఆగమైతే ఇదే గ్యాప్ లో కొత్త బంగారు లోకాన్ని ఆవిష్కరించుకుంటూ దూసుకుపోతున్నారు దువ్వాడ వాణి. సిక్కోలు జిల్లాలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. అతడు ఆమె మధ్యలో ఈమె, ప్రపంచమంతా చూసిన దువ్వాడ కథ. మాధురి ఎంట్రీతో ట్విస్టులే ట్విస్టులు. లేటెస్ట్ గా అడ్వాంటేజ్ వాణి ఎలా? కష్టాల్లోంచే అవకాశాలని వెతుక్కోవాలి, అదృష్టాన్ని దక్కించుకోవాలని ఎవరన్నారో గాని ఆ మాటను అమల్లో పెట్టేశారు దువ్వాడ వాణి, వైఫ్ ఆఫ్ దువ్వాడ శ్రీనివాస్. భర్త ఎమ్మెల్సీ, పెద్ద పోస్టే. భార్య జెడ్పీటీసీ, చిన్న పోస్టు. అయినా సరే థింక్ బిగ్ అంటూ పెద్ద పెద్ద కలల్ని కంటూ దూసుకుపోతున్నారు ఆమె. ఒకే పార్టీలో ఉన్న రాజకీయంగా ఇద్దరి దారులు వేరవడం, స్థానికంగా పరిణామాలు మారడం, పార్టీ నుంచి సపోర్ట్ పెరగడం అన్నీ కలిసి దువ్వాడ వాణికి మంచి శకునాలుగా మారాయి. కొన్నాళ్లుగా మీడియాకు దూరంగా పిల్లలు, కుటుంబ వ్యవహారాలతో సైలెంట్ గా ఉండిపోయారు దువ్వాడ వాణి. అదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి చట్టాపట్టాలేసుకుని గుళ్ళు, గోపురాలు, విహారయాత్రలంటూ పైలా పచ్చీస్గా తెగ తిరిగేస్తున్నారు. టెక్కలి వైసీపీ జెడ్పీటీసీగా యాక్టివ్ అయ్యారు దువ్వాడ వాణి. టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్, పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి ఇటీవల శ్రీకాకుళంలో కలెక్టర్ గ్రీవెన్స్ లో పాల్గొన్నారు. అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరంటే ఇంకెవరు, దువ్వాడ వాణి. రాజకీయ కక్షతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ ప్రజల పక్షాన స్వరం పెంచి మాట్లాడారు. తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ను కోరారు. లేదంటే కలెక్టరేట్ ఎదుట దీక్షలు చేపడతామని హెచ్చరించారు కూడా. దువ్వాడ వాణి పొలిటికల్ గా యాక్టివ్ కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. దువ్వాడ శ్రీను సైడ్ లైన్ లోకి వెళ్లిపోతుంటే దువ్వాడ వాణి మెయిన్ లైన్ లోకి రావడంపై పార్టీ లోపల బయట గుసగుసలు వినిపించాయి. స్వతహాగానే ఆమెది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. తండ్రి రాఘవరావుకు ఎర్రన్నాయుడిపై 2 సార్లు, అచ్చెన్నాయుడిపై ఒకసారి అసెంబ్లీకి పోటీ చేసిన చరిత్ర ఉంది. ఆ తర్వాత 2004లో అచ్చెన్నాయుడిపై పోటీ చేసి ఓడిపోయారు దువ్వాడ వాణి. ప్రస్తుతం టెక్కలి వైసీపీ జెడ్పీటీసీగా కొనసాగుతున్నారు. భర్త దువ్వాడ శ్రీనివాస్ తో డిఫరెన్సెస్ వచ్చినా తనకు తండ్రి నుంచి వచ్చిన పొలిటికల్ టచ్ ను వదులుకోదలుచుకోలేదామె. సన్నిహితులకు, క్యాడర్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మంచి చెడులకు పిలిస్తే ఇంటికి వెళ్లి మరీ కార్యకర్తల్ని పలకరిస్తున్నారు. ఎన్నికలకు ముందు అధినేత జగన్ ని కలిసి తన భర్తపై ఫిర్యాదు చేసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతను టేక్ ఓవర్ చేసిన చరిత్ర ఉంది దువ్వాడ వాణికి. ఆ విధంగా అధిష్టానానికి దగ్గరయ్యారు కూడా. ఆ తర్వాత జనసేనలోకి వెళ్తారని టాక్ వచ్చినా ఖండించారు. వైసీపీలోనే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు. మాధురి వ్యవహారంతో దువ్వాడ శ్రీను పరపతి తగ్గి స్థానికంగా ఆయన్ను సరిగ్గా పట్టించుకోవడం మానేసింది పార్టీ. పైగా కుటుంబ వివాదం కారణంగా రోడ్డును పడ్డంతో దువ్వాడ శ్రీను నుంచి ఇన్ఛార్జ్ బాధ్యతల్ని తీసి పేరాడ తిలక్ అప్పగించింది అధిష్టానం. దువ్వాడ శ్రీను వ్యతిరేక వర్గమైన పేరాడ తిలక్ తో కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు దువ్వాడ వాణి. తాజాగా కలెక్టర్ గ్రీవెన్స్ ప్రోగ్రామ్ లో క్రియాశీలకంగా కనిపించడంతో దువ్వాడ వాణి మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చేసినట్టే. దువ్వాడ శ్రీను పేరుకి ఎమ్మెల్సీ అయినా లోకల్ గా జీరో అవుతున్నారు. జెడ్పీటీసీ పోస్టుతోనే హైకమాండ్ గుడ్ లుక్స్ లో మెరుస్తున్నారు దువ్వాడ వాణి. ఇది టెక్కలి చౌరస్తాలో వినిపిస్తున్న శ్రీను వాణి తాజా కథానిక.